మీరు పెంచుకోండి వాల్యూమ్ మీ వాయిస్ నాకు రైట్ వినిపించలేదు. సార్. హనుమంత్ గారి దగ్గరికి వెళ్దాం. మీరు ఒకసారి మీ ఫోన్ చెక్ చేసుకోండి సార్. హనుమంత్ గారు ప్రస్తుతం ఏదైతే 3038 మంది కార్మికులను నియమిస్తా అని చెప్పినారు. 6500 మందికి సంబంధించింది ఖాళీలు ఏర్పడ్డాయి. 3038 మంది నియమిస్తాను అని చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకొక విషయం దామోదర్ రావు గారు చాలా క్లియర్గా చెప్పారు. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆల్సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు గో టు ద చీఫ్ మినిస్టర్ అండ్ ఆస్క్ హిమ్ టు ఫేవర్ ద ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఫేవర్ చేయడానికి ఎండి గారు ఏదైతే చెప్తున్నారో దానికి కేవలం కార్మికుల వ్యతిరేకతగా వాళ్ళు చెప్తున్నారు. మీరు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఇంకోసారి రావాలనుకుంటే మీరు ఆర్టీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి మాట్లాడండి. ఆర్టీసీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వర్కర్స్ ఉన్నారో వారికి సంబంధించింది మంచి బాగోగుల గురించి మాట్లాడండి. మీ బాధ్యత మీద పెట్టారు. ఈ విషయంపై మీరేమంటారండి? దామోదరరావు అన్నగా చెప్పింది కూడా వాస్తవమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా నేను కూడా ఉన్నా కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి సమస్యలు పరిశీలిస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. అది వాస్తవమే. కానీ ఇటు విషయంలో ముఖ్యమంత్రి గారికి స్వయంగా నేను 2 సార్లు కూడా కలవడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటే సమస్యల గురించి కూడా పూర్తిగా చెప్పడం జరిగినది. అయితే ఈ రోజు అసలు ముఖ్యమంత్రి గారు పూర్తి సమయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే ఒక 10-15 నిమిషాలు ఆర్టీసీ గురించి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మరి ఒకసారి దాన్ని సమీక్ష చేస్తే సమస్యలు అనేటివి ఉండవు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గరికి సమస్యలన్నీ మనం తీసుకెళ్ళాం. మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మొన్న చర్చలో అంటా ఉన్నారు, యూనియన్లు మీరు లేవు, యూనియన్లు లేనందువల్ల సమస్యలు మీ దగ్గరకు వస్తలేవు అని చెప్తే అది కరెక్టే. మరి ఇప్పుడు చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు మా అంతలా మేము వచ్చేసి చెప్పే పరిస్థితి ఏర్పడింది. యూనియన్లు ఉంటే ప్రతి నెల మీటింగ్లు యాజమాన్యంతో అయితే, డిఎంలతో అయితే, ఆర్ఎంలతో అయితే, ఈడీలతో అయితే ఇట్లా సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ కూడా లాభాలు ఏ విధంగా రావాలనో అది కూడా చెప్తాం. ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఆర్టీసీ మంచి లాభాలకు వస్తుంది. లాభాలకు వచ్చే టైంలో కూడా అవుట్ సోర్సింగ్ కండక్టర్ తీసుకుంటా అంటే ఏ ఉద్దేశం? అసలు ఎండి గారు తీసుకున్న నిర్ణయం ఎంత తప్పుడు విధానం. ఈ రోజు ఎండి గారు ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? అంటే ఈ ఆర్టీసీని మొత్తగా తీసేయాలని ఆలోచన, లేకపోతే మీరు ఎందుకు ఇప్పుడు డబ్బులు లాభాలు వస్తున్నాయి, ఆర్టీసీ లాభాలు వచ్చినప్పుడు మీరు కాంట్రాక్ట్ విధానంతో తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము లాభాల నుంచి మేము పైసలేం అడగలే, డబ్బులేం మేము వాటా అడగలే. మరి ఈ రోజు ఆర్టీసీ బాగుపడితే చాలు, మన ఉద్యోగస్తులు అందరూ మంచిగా ఉండే చాలు ఆలోచనతో మేమున్నాం. మరి అటువంటిది ఈరోజు మరి ఈ ఎండి గారు తీసుకునే నిర్ణయాలు సరిగా లేవు. MTW యాక్ట్, అసలు యాక్ట్ అనేది ఆర్టీసీలో లేదు. మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఆర్టీసీలో ఉన్నది, దాన్ని ఎక్కడ కూడా పాటించలేదు. 8 గంటల డ్యూటీలో 8 గంటలు చేయాలి జిల్లాలలో, 7.5 గంటలు సిటీలో చేయాలి. కానీ 16 గంటల వరకు డ్యూటీ చేస్తా ఉన్నారు. ఆ స్టేడియంలో మీద చనిపోతున్నారు. ఇటువంటి పరిస్థితి ఎందుకుందంటే కేవలం యూనియన్లు లేవు. ఎవరైనా అడిగితే వాడిని ట్రాన్స్ఫర్ చేయడం, రిమూవ్ చేయడం, లేకపోతే డిపో నుంచి ట్రాన్స్ఫర్ చేయడం, రకరకాల వేధింపులకు చేస్తాం. ఈ రోజు ఆర్టీసీలో ఎటువంటి పరిస్థితి ఉన్నాడంటే యూనియన్ లేకపోతే గతంలో విప్లవాలు ఎట్లా వస్తుందంటే ఎప్పుడైనా సరే విప్లవం వేధింపులు ఎక్కువైనాక, బాగా బాధలు ఎక్కువైపోయినాక, ఇక గత్యంతరం పరిస్థితుల్లో లేనప్పుడే విప్లవం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆర్టీసీలో అదే దిశగా ప్రయాణం జరుగుతూ ఉన్నది. ఆర్టీసీలో ప్రతి ఒక్కరు కూడా పెద్ద విప్లవం వచ్చే పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే అన్ని సమస్యలతో సతమతం అవుతా ఉన్నాయి. ఈరోజు ఎండి గారు ఏం చెప్తా ఉన్నారంటే నేను 2013 పే స్కేల్ అయిపోయింది, మొన్న 17 కూడా అయిపోయిందని చెప్తున్నారు. అయిపోయింది, ఏ లెక్కలు అయిపోయింది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటది. ప్రభుత్వ ఉద్యోగులకు మాకు ఎటువంటిది వ్యత్యాసం ఉంది? అసలు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు అయిపోయారు. మరి ఇక్కడ మనకి ఎక్కడ ఉంది? ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుందంటే పనిలో ఎక్కువ ఉంది, డబ్బులలో జీతాలలో తక్కువ ఉంది, మళ్ళీ పరిమాణం పెరిగిపోయింది. MTW యాక్ట్ లేదు, యూనియన్ లేవు. ఆ రోజు మేము కొనుక్కున్న తెలంగాణ వస్తే మనకు మంచి అవుతుంది అనుకున్నాం. సరే కేసీఆర్ పూర్తిగా వంచిండు, మోసం చేసిండు, ఆయన వెళ్ళిపోయింది. సరే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా యొక్క ఆశలు నెరవేరుతాయని మేము కూడా చాలా ఆశించినాం. మరి రేవంత్ రెడ్డి గారి పైన చాలా ఆశలు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తగు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా 1 సంవత్సరం కాలం పాటు కూడా ఆగినాం. ఎందుకంటే డబ్బులు లేవు. ఈ రోజు ఆర్టీసీ సమస్యలు కొన్ని ఆర్థికమైన ఏమైనా ఉంటే ఇంకా డబ్బుల గురించి మరి రేవంత్ రెడ్డి గారు మొదలై అప్పుల రాష్ట్రం అని చెప్తా ఉన్నారు. కొద్ది ఆగదామని వేచి చూసి సంవత్సరంన్నర తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ సమస్యలు పరిష్కరించే న్యాయమైన సమస్య, మీరు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు పరిష్కరించాలను మేము పెట్టిన డిమాండ్ న్యాయం ఉంది. ఈరోజు ఎండి గారు అటువంటి నిర్ణయాలు పరిష్కరించే ప్రయత్నించాలి. కానీ మళ్ళీ ఏదైతే వెల్ఫేర్ కమిటీలు రేపు 27 తారీఖు నాడు పిలిచి మేము మళ్ళీ ఇంకోటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ అవుట్ సోర్సింగ్ తో తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే తిట్టని పోరా గాడి కొడుక అనే విధంగా ఉంది.
ఈ రోజు ఎండి గారి పరిస్థితి అన్ని నేను మంచిగా చేస్తున్నా అని చెప్తున్నా, ఏం చేస్తున్నా మరి చెప్పాల్సిన అవసరం ఉంది. Right, sir. ఈ రోజు ఎండి గారు పూర్తిగా తప్పుడు విధానాలతో వెళ్తా ఉన్నారు. అటువంటి నిర్ణయంతో ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. Right, sir. అట్లా పరిస్థితి ఏర్పడితే మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బదనామయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. Right, ఇటువంటి నిర్ణయాలు మరి ఎందుకు మీరు ఎవరి ప్రోత్సాహంతో ఈ విధంగా మరి నిర్ణయం తీసుకుంటున్నారో ఎండి గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎండి గారు ఏమనుకుంటా అంటే నేను అన్ని మంచిగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. మంచిగా చేసుకున్నది ఎవరు అనాలి? ఆర్టీసీ ఉద్యోగులు అనాలి. ప్రజలు. మీరు ఇది మంచి చేస్తున్నాను. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి చాలా మందికి డబ్బులు ఇవ్వలేదు, లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వలేదు, వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుయేటీ డబ్బులు రావలేదు, Yes. కొన్ని డబ్బులు రావాల్సిన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితిలో ఉన్నది ఎందుకు? ఇప్పుడు గతంలో ఈ పరిస్థితి లేదు. రిటైర్మెంట్ అయిన రోజే చెక్కులు ఇచ్చేవారు. ఎన్ని డబ్బులు వస్తే ఒక నెల రోజుల నుంచి ప్రాసెస్ చేసి రిటైర్మెంట్ రోజే డబ్బులు ఇచ్చేవారు. మరి ఎక్కడ ఉంది పరిస్థితి? రిటైర్మెంట్ కాదు, ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఎవరైనా డ్యూటీ చేసి సరిపోయింది అనుకోండి, అదే పిల్లలకు డైరెక్ట్ గా రెగ్యులర్ ఉద్యోగం ఇచ్చేవారు. Yes. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? మళ్ళీ వాళ్ళని కూడా కాంట్రాక్ట్ సిస్టమ్, వాళ్ళకి అవుట్ సోర్సింగ్ లెక్కనే అయిపోయింది. ఏదో కన్సాలిడేటెడ్ పే అని చెప్పేసి 17,000 18,000 ఇచ్చేసి వాళ్ళని కూడా నరకయాతన పెడతా ఉన్నారు. 3 సంవత్సరాలు వాళ్ళు డ్యూటీ చేసే తప్ప రెగ్యులర్ లేదా. ఎంత విచిత్రం! భార్య పిల్లలు డ్యూటీ చేస్తూ చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డు పాలు అవుతుంది, వాళ్ళకు రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అటువంటిది ఇస్తలేదు. ఇప్పుడు డ్రైవర్లు కూడా హనుమంత్. చాలా మంది బ్రీత్ ఎనర్జీ పేరుతోటి డ్రైవర్లను టెస్ట్ డ్యూటీ పోకముందే టెస్ట్ చేసి ఏమైనా తాగినట్టు లేకపోతే ఇంకేమైనా ఉంది అంటే ఇమీడియట్లీ ఆ మిషన్ తప్పుంటే కూడా సస్పెండ్ చేస్తూ రిమాండ్ చేస్తారు. ఇప్పటి వరకు డ్యూటీ ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటివి అన్నిటి కూడా ఏమైపోతుంది? యూనియన్లు ఉంటే ఎప్పటికప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు జరిగే నష్టం ఏంది, అసలు మీరు చేసిన విధానం ఏందని చెప్పే విధానం ఉంటుంది. Right, ఈ రోజు యూనియన్లను కావాలని దూరం పెట్టేసి వాళ్ళ పనులు చేసుకోవడానికి ఈ రోజు ఎవడు అడ్డం లేడని ఇష్టం ఉన్నట్టు చేస్తా ఉన్నారు. Right. హనుమంత్ గారు, ఇష్టం ఉన్నట్టు మరొకసారి చేయడం వస్తానండి. అనేది మరొకసారి మీ ఎట్టి దగ్గరకు పరిస్థితుల్లో అసలు మంచిది కాదు. చెప్పండి. రైట్ సార్, మరొకసారి మీ దగ్గర వస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సుద్దాల సురేష్ గారు వచ్చినట్టుంది. సుద్దాల